హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన కాషన్ కోజీ ప్లాన్ వేసినట్టే షీకమారు కొనహమరు శారదా ఇంకా మిట్సుకిలని శాండ్ విలేజ్కి సాయం చేసే మిషన్ మీద పంపుతాడు. దానితో ర్యూ ఇంకా మాట్సురి షింజులని కలుసుకున్న కొనహమరు షింజులకి ఇంకా పూర్తి లోకజ్ఞానం లేదని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి సమయం చూసుకుని వాళ్ళకి వెన్నుపోటు పొడిద్దామని షీకమారు చెప్పిన ప్లాన్ని ఫాలో అవ్వడం కోసం ర్యూని శారదా ఇంకా మిట్సుకిలతో పంపి వాళ్ళని విడగొట్టి కొనహామరు మాట్సురితో రొమాన్స్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేసే పనిలో ఉంటాడు. ఇదే టైంలో ఏడా ద్వారా ఇదంతా గమనిస్తున్న కాషన్ కోజీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇందులో కలగ చేసుకోవడానికి వీల్లేదని మన హీరో బోరుటోని ఆపుతుంటే మన కవాకి తనలో సీల్ చేస్తున్న పవర్స్ని పొందడం కోసం ఆమడోని అటాక్ చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. అందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న డీమన్ స్లేయర్ మూవీ సెప్టెంబర్ 12కి రిలీజ్ అవ్వబోతుందన్నట్టు లీక్ వచ్చింది. ముందుగా చెప్పినట్టే మొత్తం 3 మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి కాబట్టి డీమన్ స్లేయర్ యానిమే కంప్లీట్ అవ్వడానికి ఇంకో 3 ఇయర్స్ వరకు పట్టచ్చు. అంత వెయిట్ చేసినందుకు మూవీ అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అయినా ఉంటే బాగుంటుంది కదా. ఇకపోతే రిలీజ్కి ముందే ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న యానిమే సాకోమోటో డేస్కి రేటింగ్ అయితే అంత మంచిగా రాలేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో అందరూ అది ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా లేదని బ్యాడ్ రేటింగ్ ఇస్తున్నారంట. ఇంకా ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న యానిమేలలో మన సోలో లెవెలింగ్ సీజన్ 2 13 ఎపిసోడ్స్తో, సాకోమోటో డేస్ 22 ఎపిసోడ్స్ ఇంకా 2 పార్ట్స్తో, ఇంకా డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ అయితే 36 ఎపిసోడ్స్ 3 పార్ట్స్గా రిలీజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి సోలో లెవెలింగ్ సీజన్ 2 కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 10 ఎపిసోడ్లు రిలీజ్ అవ్వాలి. చాలామంది సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్స్లో అడుగుతున్నారు. కానీ మనం మాన్వాని ఆల్రెడీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేసాం. అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సీజన్ 2 పూర్తిగా కంప్లీట్ అయిపోయాక సీజన్ 1ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సీజన్ 2ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఆఖరిగా మీరు తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్న ఒక మంచి రామ్ కామ్ యానిమేని చూడాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు మకేని టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్. ఈ యానిమే 12 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమేలో హీరో అయిన కాజుహికో చుట్టూ కొంతమంది అమ్మాయిల్ని వాళ్ళు లవ్ చేస్తున్న వాళ్ళు రిజెక్ట్ చేయడంతో లవ్ ఫెయిల్యూర్లుగా మారతారు. కానీ టైంకి మన హీరో అక్కడే ఉండడంతో వాళ్ళు మన హీరో కాజుహికోకి ఫ్రెండ్గా మారిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 2 చాప్టర్ల ముందు శారదాతో జరిగిన గొడవ గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్న సుమిరే ఆమడో రీసెర్చ్ ల్యాబ్కి చేరుకోవడంతో ఆమడోని అటాక్ చేస్తున్న కవాకిని చూసి షాక్ అవుతుంది. కవాకి, ఏం చేస్తున్నావు? రిలాక్స్ అవ్వు సుమిరే, నేను ప్రశాంతంగానే ఉన్నా. నేను కోపంలో వీడిని అటాక్ చేసినట్టు నీకు అనిపించినా మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఎంతవరకు వచ్చాక నేనేదో నీ ఆట వస్తువులాగా నా బాడీలో చేసిన మార్పులు కూడా నాకు అనవసరం. కానీ ఇక ఇంతటితో అది ముగుస్తుంది. ఇక నుంచి నువ్వేం చెయ్యాలో నేను నిర్ణయిస్తా. నా శరీరంలో నువ్వు పెట్టిన సెట్టింగ్లు మార్చు. నా అటాక్ పవర్ని పూర్తి శక్తికి పెంచు. నువ్వు అలా చెయ్యకపోతే నాకు నీతో ఏ అవసరం ఉండదు. కాబట్టి నేను నిన్ను చంపేస్తారా? కవాకి, ఏంటి నువ్వు చెప్తుంది? నేనేం జోక్ చేయట్లేదు. నా కళ్ళల్లోకి చూడు. నేనెంత సీరియస్గా ఉన్నానో నీకు అర్థమవుతుంది కదా అంటూ ఆమడోకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం కోసం తన పట్టుని కొంచెం లూజ్ చేస్తాడు. నీ సమాధానాన్ని తెలివిగా ఎంచుకో. నీకు బతికే ఉద్దేశం ఉంటే. కవాకి,
ఇక నువ్వు పడుకొని నిద్రలో కబుర్లు చెప్పుకునే సమయం వచ్చింది అని ఆమాడో చెప్పిన వెంటనే ఏదో కోడ్ వర్డ్ యాక్టివేట్ అయ్యి హఠాత్తుగా కవాకి స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇదంతా చూసి షాక్ అవుతున్న సుమిరే, అయితే డెల్టాలో పెట్టినట్టే కవ్వాకిని కూడా ఆపడానికి ఒక కోడ్ వర్డ్ని పెట్టారా అనుకుంటుంది. నీ టైమింగ్ నిజంగా అద్భుతం సుమీరే, వీణ్ణి ఆ టేబుల్ మీద పెట్టడంలో సాయం చేస్తావా అనడంతో స్పృహ కోల్పోయి పడున్న కవాకిని చూస్తాం. కట్ చేస్తే శాండ్ విలేజ్లో శారదా ఇంకా మిట్సుకి వాళ్ళ ప్లాన్ ప్రకారం ర్యూతో కలిసి యోడో ఇంకా ఆరాయాలని చేరుకుంటారు. ర్యూ, మేము చెప్పాం కదా వాళ్ళే మా స్నేహితులు. ఎడమ పక్కున్న అమ్మాయి యోడో, కుడి పక్కన కత్తితో ఉన్న అబ్బాయి ఆరాయా. హలో, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ఆ అమ్మాయి ఏంటి నన్ను చంపాలన్నట్టు కసిగా చూస్తుందా, లేక నేను అది ఊహించుకుంటున్నానా? ఓ క్షమించు, తనకి సిగ్గెక్కువ. నువ్వు బాగా హ్యాండ్సమ్గా ఉండడంతో నిన్ను చూస్తూ మైమరిచిపోయిందేమో. యోడో, కొంచెం తక్కువ, నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు అని చెప్పిన యోడో మాత్రం శత్రువుని ఎదురుగా పెట్టుకుని వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి అన్నట్టు చూస్తుంది. ఇదే టైంలో మాట్సురితో పులిహార కలుపుతున్న కోణహామరు దగ్గర, ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది, మరి దీని గురించి నీకేమనిపిస్తుంది? అంటే నాకు దీని గురించి పెద్దగా తెలీదు, కానీ చూస్తుంటే ఫిజికల్గా నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదేంటో, అసలు ఇలా అవ్వడానికి కారణం ఏంటో నాకు తెలీదు, కానీ చాలా టెన్షన్గా అనిపించింది. కానీ మనం మాట్లాడటం స్టార్ట్ చేశాక అది మెల్లగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? మన ఇద్దరికి ముందుగా పరిచయం లేకపోవడం వల్ల ఇలా జరిగిందేమో. ఆఖరికి నాకు మళ్ళీ నేను నాలాగా అనిపిస్తున్నా. నాకు నీతో మాట్లాడటం చాలా చాలా నచ్చింది. అవునా, అయితే అది మంచిదే కదా. నిన్నొకటి అడగచ్చా? నేను నిన్ను చిట్టి కోనహామరు అని పిలవచ్చా అని మాట్సురి అనగానే కోనహామరుకి ఎప్పుడూ తనని అలా పిలిచే తన బెస్ట్ ఫ్రెండ్ మోయగి గుర్తు రావడంతో కోనహామరు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీకేమైంది? ఒక్కసారిగా అలా షాక్ అయ్యావేంటి? అలా అలా ఏం లేదులే. ఇదే టైంలో ర్యూతో మాట్లాడుతున్న శారదా ఇంకా మిట్సుకి దగ్గర, అయితే అది ఎక్కడుంది? ఆ బోరుటో దగ్గరికి దారి చూపించే మీరు చెప్పిన క్లూ. మీరు చెప్పారు కదా ఇక్కడికి దగ్గరలో అదేదో చూసామని. ఓ, వీడికి అలా చెప్పి ఇక్కడికి తెచ్చాం కదా. అంటే ర్యూ అది ఇక్కడే అంటుండగా ర్యూ తన ఐరన్ శాండ్ని రిలీజ్ చేయడంతో మిట్సుకి ఇంకా శారదా ర్యూ ఏం చేస్తున్నాడా అని ఒక్కసారిగా షాక్ అవుతారు. ర్యూ, మీరిప్పుడు ఏం చేస్తున్నారు? ఓ ఇదా, నేను నా ఐరన్ శాండ్ని రిలీజ్ చేస్తున్నా. ఇది నా సెన్సరీ ఎబిలిటీ. దీనితో నేను చుట్టుపక్క పరిసరాల గురించి తెలుసుకోవచ్చు. దీనితో నేను ఇప్పుడు చుట్టుపక్క పరిసరాల్ని బాగా పరిశీలించి బోరుటో ఎక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉంటే వాణ్ణి వెంటనే కనిపెడతా అంటూ ర్యూ తన ఐరన్ శాండ్ని స్ప్రెడ్ చేస్తుంటే తననింకా కోపంతో చంపాలన్నట్టు చూస్తున్న యోడోని గమనించడంతో, మిస్ యోడో, చంపాలనే రక్తదాహం మీలో చాలా తీవ్రంగా పెరుగుతున్నట్టుంది. నేనిందాక ఫీల్ అయింది కరెక్టే. నీలో రక్తదాహం వేరే లెవెల్లో ఉంది. నిన్ను ఇబ్బంది పెట్టుంటే క్షమించు, కానీ నేను ఎప్పుడు ఇలానే ఉంటా. సహజంగా మా నింజాలు ఇలానే ఉంటారు. హే ర్యూ, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మా లీఫ్ విలేజ్ బోరుటోను ఒక ద్రోహిగా చూస్తుంది కాబట్టి మేము వాడిని వెతుకుతున్నాం. మరి మీరు వాడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? నిజం చెప్పాలంటే ఎందుకో నాకు ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి వాడికి మా గురించి చాలా తెలుసు. మాలో ఉండే థాన్ బల్బ్స్ గురించి కూడా. ఏంటి, థాన్ బల్బ్సా? అవును, వాడికి ఇంకా చాలానే తెలుసు. కాబట్టి వాడు మాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ మాకు ఒక పెద్ద సమస్యలా మారాడు. కాబట్టి పెద్దన్న జూరా వాడిని చంపాలనే నిర్ణయం తీసుకున్నాడు. థాన్ బల్బ్సా? బోరుటో దాని గురించి ఒకసారి చెప్పాడు. హే ర్యూ, వాడు మీ థాన్ బల్బ్స్ గురించి వెతుకుతున్నాడు కాబట్టి ఒకవేళ మనం వాటిని ఉపయోగించి
బోరుటోని బయటికి రప్పించొచ్చేమో కదా, మరి మీకేమనిపిస్తుంది అంటూ శారద తెలివిగా ర్యూలో ఉన్న థాన్ బల్బ్ని బయటికి రప్పించడానికి ట్రై చేస్తుంటే ఇదంతా నిజంగా వాడి మీద పని చేస్తుందా అని యోడో షాక్లో ఉంటుంది. కట్ చేస్తే ఇదే టైంలో అమాడో రీసెర్చ్ ల్యాబ్లో ఉన్న కవాకి నిద్రలేస్తాడు. రిలాక్స్ అవ్వు కవాకి, మనం ఇది ప్రశాంతంగా మాట్లాడి తేల్చుకుందాం. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఆ డివైన్ ట్రీ షింజులు నిజంగా ఒక పెద్ద ప్రమాదమే. వాళ్ళు సడన్గా ఇలా ఊడిపడతారని నేను కూడా అస్సలు ఊహించలేదు. నేను నిన్ను మాడిఫై చేసి నీలో ఉన్న పూర్తి శక్తిని బయటికి తీసి వాళ్ళతో ముఖాముఖి తలపడేలా చేస్తా. కానీ నేను అలా చెయ్యాలంటే నాదొక కండిషన్ అంటూ తన ల్యాబ్లో దాచిపెట్టున్న డెల్టా రూపంలో ఉన్న ఒక క్లోన్ని రివీల్ చేస్తాడు. తను డెల్టా కాదు, నా కూతురు ఆకేబీని రివైవ్ చేయడం కోసం నేను క్రియేట్ చేసిన ఒక సపరేట్ క్లోన్. నా కూతురి కోసం నేను క్రియేట్ చేసిన బాడీ లేక ఒక రిసరక్షన్ వెసల్. నువ్వు చెయ్యాల్సిందల్లా ఈ వెసల్ పై నీ కార్మాని ఉపయోగించడమే. అప్పుడు నా కూతురు మళ్ళీ తిరిగి బతికొస్తుంది. నేను నీ కార్మాలో యాడ్ చేసిన నా కూతురు ఆకేబీ డేటా ద్వారా తను మళ్ళీ మరొక్కసారి ఈ ప్రపంచంలో ఊపిరి పీల్చుకుంటుంది. తనని తిరిగి తీసుకురావాలని నేను ప్రయత్నించినప్పుడల్లా నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే ఆ శక్తి కేవలం దేవుడికి మాత్రమే సొంతం. ఇప్పటి వరకు నేను చేసిందంతా దీనికోసమే. నా జీవిత లక్ష్యం ఇదే. దైవత్వాన్ని పొందిన నీ కార్మాశక్తితో నాకిది సాధించడంలో సాయం చేయి కవాకి. నేను నిన్ను వేడుకుంటున్నా. ఇదే నా కండిషన్. నన్నిది ముందుగానే చెప్పనివ్వు. నేను నీ కూతుర్ని తిరిగి రివైవ్ చేశాక తనొక ఓట్సుసుకిగా మారిందంటే మాత్రం నేను తనని చంపేస్తా. ఇందులో ఏ మార్పు ఉండదు. దురదృష్టవశాత్తు అలా జరిగి ఆకేబీ నిజంగా ఒక ఓట్సుసుకిలా మారితే నువ్వు కోరుకున్నట్టే తనని చంపే. కానీ నేను నీతో పోరాడతా, నాకు సాధ్యమైనంత వరకు. ఆమాడో, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోలేను. ఏంటి? ఎందుకని? నువ్వు చెప్పింది నేను చెయ్యాలంటే ముందు నువ్వు నా పూర్తి శక్తిని రిలీజ్ చెయ్యాలి. నేను ఇలాంటి పరిస్థితిలో ఉండగా మరొక కొత్త శత్రువు అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిని రివైవ్ చేయడంలో నాకే ఇంట్రెస్ట్ లేదు. అది కాదు కవాకి, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆమడో, నాకు నీ కోరిక తీర్చడంలో ఏ ప్రాబ్లం లేదు. కానీ నువ్వు చెప్పిన సీక్వెన్సే నాకు నచ్చలేదు. నేను నీకు మాటిస్తున్నా, తనని నా కార్మా వాడి ఖచ్చితంగా తిరిగి తెస్తా. తను ఒక ఓట్సుసుకి అయితే నేనే చంపేస్తాననుకో. కానీ దానికంటే ముందు నా శత్రువులందరినీ చంపాలి. కానీ కవాకి, ఇప్పుడు నీలో చావే సాధ్యం కాని డిఫెన్సివ్ ఇంకా ఏ గాయం నుంచైనా నిన్ను నువ్వు హీల్ చేసుకోగలిగే రీజనరేషన్ ఎబిలిటీస్ ఉన్నాయి. నేను వాటిని అటాక్ పవర్గా మారిస్తే జరగబోయే యుద్ధంలో నువ్వు బతికి బయటపడతావనే గ్యారంటీ ఇవ్వలేను. ఒకవేళ నువ్వు చనిపోతే నా కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. ఆమడో, ఇది విను. నాకు చావే సాధ్యపడని శరీరం కాదు, నా శత్రువుల్ని అంతం చేయగలిగే శక్తి కావాలి. కాబట్టి నా భవిష్యత్తు గురించి కంగారు పడకు ఆమడో. నేనే చెప్తున్నా కదా, నన్ను వాళ్ళకంటే దారుణమైన భయంకరమైన మాన్స్టర్గా మార్చు. దానికి నీ సైన్స్నే వాడతావో ఇంకేమైనా వాడతావో నాకు అనవసరం. నా లిమిట్స్ని తొలగించి నేను కలలో కూడా ఊహించని శక్తిని నా సొంతం చెయ్యి. ఆ డివైన్ ట్రీ షింజులు, ఆ కోట్గాడు, ఇంకా ఆ బోరుటో, నేను వాళ్ళందరినీ రప్పా 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 నరికి చంపిన తరువాతే నువ్వు నీ కూతుర్ని కలుసుకుంటావు అని కవాకి చెప్పిన మాటలకి ఆమడో షాక్ అవుతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, డీమన్ స్లేయర్లో హీరో అయిన మన టాంజిరో మదర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కేయి కామడో. ఇంకా తన ఫాదర్ పేరైతే టాంజిరో కామడో. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మాట్సురితో పులిహోర కలుపుతున్న కొనహమరు దగ్గర, ఇది నా జీవితంలోనే మర్చిపోలేని రోజు.
నా చిట్టి కోనహామురుతో ఇంతసేపు మాట్లాడటం నాకు చాలా చాలా నచ్చింది. అంటే నేను పుట్టి కొన్ని రోజులే అయిందనుకో, అయినా కానీ నువ్వు నన్ను చాలా సంతోషపెట్టావు. చిట్టి కోనహామురు, నువ్వు నన్ను ఆగు ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను ఇలా అంటున్నందుకు నన్ను క్షమించు, కానీ నన్ను చిట్టి అని పిలవడం ఆపుతావా? ఎందుకని? పిలిస్తే తప్పేంటి? అంటే అది నన్ను అలా కేవలం ఒకే ఒక్క వ్యక్తి పిలిచేది, కాబట్టి నువ్వు కూడా నన్ను అలా పిలవడం నాకు చాలా షాకింగ్గా ఉంది. అది నన్ను ఉలిక్కి పడేలా చేస్తుంది. కాబట్టి నువ్వు నన్ను జస్ట్ కోనహామురు అని పిలవడంలో నీకే అభ్యంతరం లేదు కదా అన్న వెంటనే అప్పటి వరకు వస్తున్నాయి ఫీలింగ్స్ అంటూ రొమాంటిక్గా ఉన్న మాట్సురి ఒక్కసారిగా అమ్మోరు తల్లిలా కోపంతో రగిలిపోతూ చాలా సీరియస్ అయిపోతుంది. దీన్ని బట్టి చూస్తుంటే 30 ఏళ్ళు దాటిన మన కోనహామురుకి బ్రెయిన్ మాత్రం పెరగలేదు. తనని ప్రేమిస్తున్న అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే తను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి మాట్లాడకూడదనే కామన్ సెన్స్ కూడా లేదు మన కోనహామురుకి. కోనహామురు మోయగి గురించే మాట్లాడుతున్నాడని తెలుసుకున్న మాట్సురి కోపంతో రగిలిపోతుంది. నిన్నలా కేవలం ఒకే ఒక్క వ్యక్తి పిలుస్తుందా? ఎవరిది? అది నీకు చెప్పుకునే అంత గొప్ప విషయం ఏం కాదులే. నువ్విప్పుడు మాట్లాడుతుంది మోయగి కజమాట్సురి గురించే కదా. నేను ఊహించింది కరెక్టే కదా. అయితే ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఓరి దేవుడా, బుక్ అయిపోయాను. సమాధానం చెప్పు కోనహామురు సారుటోబి. ఇదేంటి ఇప్పటి వరకు ప్రేమిస్తున్నట్లు మాట్లాడి ఒక్కసారిగా చంపడానికి మీదకొస్తుంది? ఇదే టైంలో ర్యూషింజు దగ్గర శారదా చెప్పిన ప్లాన్ తనకి నచ్చడంతో టాన్ బల్బ్ని వాడి వాడిని పట్టుకోవడమా? సూపర్ ఐడియా, చాలా తెలివిగా ఆలోచించావు అంటూ ర్యూ తనలో ఉన్న టాన్ బల్బ్ని బయటికి తీసి శారదా చెప్పినట్టే బోరుటోని బయటికి రప్పించడం కోసం దానిని గాల్లోకి ఎగరేస్తాడు. అది చూసిన అందరూ షాక్లో ఉండగా యోడో మాత్రం కోపంతో రగిలిపోతూ తన ఫ్రెండ్ షింకీ కోసం పగ తీర్చుకోవడానికి ఇదే తన అవకాశం అనుకొని ఆరాయా తనని ఆపే లోపే టాన్ బల్బ్ వైపు దూసుకెళ్తూ గాల్లోకి జంప్ చేస్తుంది. అసలు యోడో ఎందుకలా చేసిందని అందరూ షాక్ అవుతుండగా సడన్గా యోడో కూడా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ర్యూ యోడో అలా చేస్తుందని ముందుగానే గ్రహించి తనని ఐరన్ శాండ్తో కదలకుండా బంధిస్తాడు. ఏంటిది? నేను అస్సలు కదలలేకపోతున్నా. దొరికావే ఇప్పుడు. నేను ముందే అనుకున్నా ఇదంతా ఒక ట్రాప్ అయి ఉంటుందని. అంటే వీడిప్పటి వరకు మమ్మల్ని నమ్మినట్టు అమాయకంగా నటించాడా? అనుకుంటుండగా అక్కడున్న అందరినీ ర్యూ తన ఐరన్ శాండ్తో కదలకుండా చేసినట్టు మనకి రివీల్ అవుతుంది. మీరెంత కిందకి దిగజారుతారని నేను అస్సలు అనుకోలేదు. నా షినోబి మిత్రులారా, మీరు చేసిన ద్రోహం నా మనసుని ముక్కలు చేసింది. ఇక మిమ్మల్ని శిక్షించే సమయం వచ్చింది అంటూ ర్యూ శారదా బాడీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి, నా బాడీ దానికి అదే కదులుతుంది అని శారదా అనుకుంటుండగానే ర్యూ శారదా బాడీని కంట్రోల్ చేస్తూ యోడోని అటాక్ చేసే టైంకి ఒక పెద్ద షాక్ వేవ్తో ఎవరో అటాక్ చేసి యోడోని కాపాడతారు. ఆ షాక్ వేవ్ వల్ల వాళ్ళల్లో ఉన్న ఐరన్ శాండ్ అంతా తొలగిపోయిందని యోడో ఇంకా శారదా రిలాక్స్ అవుతుంటే ఇలా ఎవరు చేసుంటారు అని ర్యూ షాక్ అవుతాడు. దానితో అది తన లోడ్ స్టోన్ శాండ్ సీలింగ్ టెక్నిక్ వాడి ఆరాయా చేసినట్టు మనకి రివీల్ అవుతుంది. షింకీ మన కోసం సృష్టించిన ఈ జుట్సుని ఇలా వాడాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. షింకీ, ఈ యుద్ధంలో నాకు సాయం చేస్తావా? చా, ఏంట్రా నువ్వు ఇప్పుడు వాడిన జుట్సు? అలాంటివి వాడడం అన్యాయం తెలుసా అని ర్యూ దగ్గర కూడా ఫైట్ మొదలవ్వడంతో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.
అప్పుడు నెక్స్ట్ మంత్ ఇదే టైంకి నెక్స్ట్ చాప్టర్లో ఏం జరుగుతుందో, ర్యూ ఇంకా మాట్సురి ఫైట్స్లో ఎవరు గెలుస్తారో, మన హీరో బోరుటో వాళ్ళకి సాయం చేయడానికి వస్తాడో లేదో, కవాకి తన పూర్తి శక్తిని పొందుతాడో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. నాకు తెలిసైతే కవాకి లేదా బోరుటో ఖచ్చితంగా సాయం చేయడానికి వచ్చి తీరతారనుకుంటున్నా. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, 気を出してやろう。完璧な僕に敗北はない。さあ見せておくれよ。慌てふためき涙ぐむ。 ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్తో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.